ఏమన్నాడు? ఆరక్షణ మేము వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీ బీసీలకి యొక్క ఆరక్షణ అంటే రిజర్వేషన్. ఓకే, సో రిజర్వేషన్ ఇస్తే క్వాలిటీ పడిపోతుంది అంటుండు. ఎట్లా పడిపోతుంది అంటే నువ్వు డైరెక్ట్ చెప్తున్నావు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు శూద్రులు, మేమే తెలివి కళ్ళ, వాళ్ళకి తెలివి లేదు, అంబేద్కర్ రాజ్యాంగం రాసినా ఆయనకు తెలివి లేదు అని ఈ పబ్లిక్ చెప్తుండు కదా. నేను అబద్ధం చెప్తలేను కదా. ఇది రాజ్యసభలో ఆ బాపనోడు యొక్క దాని యొక్క వైస్ చైర్మన్ ఉన్నాడు, వాని ముందటనే చెప్తున్నాడు మళ్ళీ. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తే ఏమైతున్నాడు? స్తర్ గిరిజాయగా అంటే ఆ యొక్క క్వాలిటీ పడిపోతుంది అంటున్నాడు. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి యొక్క మూతికి యొక్క ముంత ముడ్డికి చీపురు కట్టుకోవడం తప్ప చదువుకోవడం తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు కదా అనేది వాడు చెప్తున్నాడు. రాజ్యాంగం రాయరాదు ఎస్సీ ఎస్టీ బీసీలకి. ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక చెప్పులు కుట్టాలి, ఇక సండాసులు ఎత్తాలి కదా మోడీ, కదా ఆర్యబాబన్ నా కొడక. చాలోడు మగ్గం నేయాలి, సాకలోడు బట్టలు ఉతకాలి కదా, ఒకడు తట్టలు అల్లాలి, ఒకడు యొక్క ఇది పండ్లు అమ్మాలి, ఒకడు చేపలు పట్టాలి, నువ్వేం చేయాలి? కూర్చుండి ముచ్చడి చెప్పాలి, పంచాంగం చెప్తాడు మనకి. నువ్వు ఉచ్చబోసింది కూడా బాబునని తెలియాలి, నిన్ను కంట్రోల్లో పెట్టాలి. కూర్చున్న దగ్గర ఏం పని చేయకుండా నీ సొమ్ము దోసుకోవాలి కదా. దళిత అమ్మాయిని ఊరికి లగ్గం చేయాలి, దేవదాసి చేయాలి, చేసేసి దేవునికి దాసి అంటే దేవుడు వచ్చి చేయడు కదా ఈమెతోటి. గుళ్ళో ఉన్నటువంటి ఆ యొక్క పూజారులకి సుఖపెట్టాలి, బట్టలు లేకుండా నాట్యం చేయాలి, అట్లనే కోరికలు వస్తే కోరికలు తీర్చాలి. అప్పుడు రాదు అంటరానితనం. ఎప్పుడు వస్తుంది అంటరానితనం? మిగతా అన్ని సమయాల్లో వస్తుంది అంటరానితనం. అంటే ఎంత ఎంత అబ్యూజ్ చేస్తున్నాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తామంటే, మన సావుని మనకు ఉరితాడు ఇచ్చి మాకు వెయ్యండి రా ఈరా అని మనకు ఇన్ని రోజులు ఊరికి దూరంగా పెట్టిన వాడికి మళ్ళా ఈ మందకృష్ణ మాదిగా పోయి సపోర్ట్ చేయడం అంటే ఏమర్థం? వాడు చేసేది ఉంటే 10 ఏళ్లలో చేయడా మోడీ? చెయ్యడ్రా వాడు. ఇవాళ మహిళలకి ఏది రిజర్వేషన్ అన్నాడు. కాంగ్రెస్ మహిళలు అనేసరికి మహిళలకు రిజర్వేషన్ అని బిల్లు పాస్ చేసిండు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం అడ్డం వస్తుంది? కాంగ్రెస్ వాడు ఇంప్లిమెంట్ చేయడానికి వద్దన్నాడా? చెప్పండి. దానికి జనాభా లెక్కలు ఎందుకు లింక్ పెట్టినావు? మరి జనాభా లెక్కలు చేస్తా అంటే కాంగ్రెస్ వాడు అడ్డుపడ్డా? కాంగ్రెస్ హయాంలో 2011లో చేసినాం, ఎవ్రీ 10 years చేయాలి. 2021లో కూడా ఆపిండు. అంటే కోవిడ్ వచ్చిందను. కోవిడ్ అయిపోయి ఎన్ని రోజులు అయింది? 22లో ఎందుకు చేయలేదు? 23లో ఎందుకు చేయలేదు? 24లో ఎందుకు చేయలేదు? నీకు చేసే ఉద్దేశమే లేదు. కాబట్టి రేపు 29లో కూడా ఇంప్లిమెంట్ చేయవు బీసీ మహిళా బిల్లు, ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేయవు. నువ్వు జనాభా లెక్కలు చేయవు, ఇంప్లిమెంట్ చేయవు. నీకు చేసే ఉద్దేశమే లేదు. నీ దృష్టిలో మహిళ అంటే 1 పిల్లలు కనాలి, 2 పిల్లలు పెంచాలి, ఉంటే వంట రూమ్లు ఉండాలి, లేకపోతే బెడ్రూమ్లు ఉండాలి. స్త్రీ అంటే వస్తువు. స్త్రీకి మొగం లెక్క ఆలోచించరాదు కదా రా బాపనోడా కదా. స్త్రీ డాక్టర్ పని మొగోడు చేసినట్టు డాక్టర్ పని చేయలేదు కదా. ఏముందిరా స్త్రీ శరీరంలో పురుషుడి శరీరంలో ఏముంది? అన్ని సేమ్. గుండె అన్ని ఏ వస్తువైన చర్మము అన్ని సేమ్ ఉన్నాయి. కొన్ని పిల్లలు పుట్టే కార్యక్రమం, కొన్ని హార్మోన్స్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, లేదంటే కొంత ఫ్యాట్ ఎక్కువ ఉన్నది తప్ప అంతకు మించి మిగతా అన్ని విషయాల్లో సేమ్ ఉన్నాం. అట్లాంటి ఏ ఒక్క వ్యక్తి కూడా సేమ్ కాదు. మరి అట్లాంటి అందరు యూనికే. అట్లాంటిది స్త్రీని వస్తువు లెక్క చూసే కల్చర్ ఎవడు పెట్టి నీ బాపనోడు కదా. ఎవరిని బతకనిచ్చినవురా నువ్వు? ఏ సామాజిక వర్గాన్ని బతకనిచ్చినావు? కళ్ళ ముందట తేట తెల్లంగా ఆధారాలతో అన్ని కనిపించినా ఎవరిని బతకనిస్తలేడు వీడు. అరే ల్యాబ్ టెస్ట్ చేద్దాంరా పెండ వచ్చని అంటే రాడు. మళ్ళా కోర్టు అడిగితే సారీ చెప్తాడు. ఇది కరెక్ట్ చూసిరు కదా. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు చేయలేరు అంటున్నాడు. ఎంతవరకు న్యాయం? 99.99 ఓట్లు యొక్క మార్కులు ఎందుకు? అది కూడా సబ్జెక్టు సంబంధించి అడగకుండా ఫలానా వాడు ఫ్రెంచ్ గయానా తవ్విండా లేదా నాకెందుకు? నేను పైలట్ కావాలంటే విమానానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే చాలు, నాకు డాక్టర్ కావాలంటే డాక్టర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే చాలు. దాని రిలేటెడ్ క్వశ్చన్ అడుగు, దానికి సంబంధం లేనిది ఏందో అడుగు. ఎందుకు
99.9 మార్కులు ఏం చేసుకుంటావు? 60% కంటే ఎక్కువ వస్తే వానికి తెలివి ఉన్నట్టు లెక్క, ఆ ఇచ్చిన పని చేయగలుగుతాడని లెక్క. అర్థమైందా? మెజారిటీ పని వానికి తెలుసు అని అర్థం. చిన్న చిన్న ఏమంటే ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారని అర్థం. కాబట్టి అందరికి ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టు, 60 మార్కులు పెట్టు. 99.9 ఎందుకు నాకు? అది కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు ఎందుకు నాకు? అదొక మెమరీ టెస్ట్ తప్ప నాకు నాలెడ్జ్ టెస్ట్ ఎక్కడిది కదా? ఎవరి జనాభా ఎంత ఉంటే వానికి అంత రిజర్వేషన్ ఇవ్వమంటున్నావు, వద్దంటున్నావా? అగ్రకులానికి ఇస్తా అంటే వాని జనాభా గడ్డి వానికి ఇస్తా అంటే వద్దంటున్నావా? ఒక 20% కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఉంటుంది కాబట్టి కొన్ని అమ్ముకోవాల్సి వస్తుందో లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల చేతనో ఒక 20% మేనేజ్మెంట్ కోటా పెట్టు, మిగిలిన 80% ఎవరి జనాభా ఎంత ఉంటే వానికి ఇచ్చేసే, అగ్రకులానికి కూడా ఇచ్చేసే, అందరికి ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టు. ఒక ఉద్యోగం ఉంది, 10 మంది క్వాలిఫైడ్ ఉన్నారనుకో, ఫస్ట్ క్లాస్ వచ్చిర్రనుకో, లాటరీ సిస్టమ్ పెట్టు, మన అదృష్టం. పెట్టాడు వాడు రిజర్వేషన్ తప్పు అంటాడు. ఎట్లా తప్పురా? రిజర్వేషన్ అనకూడదు, దాన్ని సమ ప్రాతినిధ్యము, ఈక్వల్ రిప్రజెంటేషన్. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఆ యొక్క దేశ సంపద కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వడం తప్ప నేరమా? ఉన్న సంపద కానీ పదవులు కానీ అధికారం కానీ బాబనాడు ఒక్కడే దోసుకోవాలా? నేను అడిగితే అది నేరమా? రాజ్యాంగం విరుద్ధమా? ఎక్కడ చెప్పిండు? రాజ్యాంగం ఫండమెంటల్స్నే ఈక్వాలిటీ అనేది ఉందా లేదా చూడండి. ఫ్రటర్నిటీ, ఇంటిగ్రిటీ, సెక్యులర్ ఈ పదజాలు ఉన్నాయా లేవా? మరి ఈక్వాలిటీ అడిగితే అది రిజర్వేషన్ నేరం ఎట్లయింది? నేను ఎవరితో తెచ్చిమంటలేను కదా, అది దేశ సంపద కానీ పదవులు కానీ అవన్నీ వాళ్ళే కదా, బీసీలే కాబట్టి. 84% మంది యొక్క ఏది 50% మంది బీసీలు ఉన్నప్పుడు 50% మంది బీసీలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా అవి, వాళ్ళు కొనుక్కున్న వస్తువుల మీదనే కదా. వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వమంటే నువ్వు ఎక్కడి నుంచి ఫేవర్ చేస్తున్నావు? మోడీ వాళ్ళ తాతింట్లోకి వెళ్ళి, అమిత్ షా తాతింట్లోకి వెళ్ళి, బాబనాని యొక్క నడ్డా ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వమంటలేం కదా మేము. మాదే కదా వీళ్ళకి, మేము పెట్రోల్ పోయించుకుంటున్నాం కదా, 30 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుంది, అవునా కదా? సో అట్లాంటిది మాకు నువ్వు రిజర్వేషన్ ఫేవర్ చేస్తున్నా అంటే చేస్తలేవు, నువ్వు మాది దోసుకుంటావు. రిజర్వేషన్ ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే, అది ఎత్తేస్తే వెనుకట ఎట్లుందో అట్లే ఉంటుంది. శూద్రుడికి ఎలాంటి యొక్క ఆస్తి హక్కు లేదు. శూద్రుడికి యొక్క భార్యని బాపనోడి దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి. శూద్రుడు ఆ యొక్క బాపనోడికి సమానం కూర్చోకూడదు, కింద కూర్చోవాలి. వాడికి సమానం కూర్చుంటే వాడిని పిర్రలు కోసిర్రు. కేరళలో నంబూద్రి అక్కడ యొక్క దళిత మహిళలు పైద వస్త్రం వేసుకోకూడదు. వారి స్తనాల యొక్క సైజును బట్టి వాళ్ళ వెయిట్ను బట్టి వాళ్ళకి ట్యాక్స్ వేసిండు. తెలుసుకోండి చరిత్ర. ఎవడు పెట్టిండి ఈ రూల్స్ అని? మరి అదే నియమాలు బ్రాహ్మణ స్త్రీకి వర్తించినాయా? అందుకే అంటున్నా, మనం నోరు మూసుకుంటే మన తాతలు ముత్తాతల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిరో మనని అట్లా ఇబ్బంది పెడతారు. గుర్తుపెట్టుకోండి దయచేసి. మంచి వాళ్ళ మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం. అంటే మనం నోరు మూసుకుంటే నువ్వు ఇంకా ఇట్లనే దోసుకో, ఇట్లనే మా యొక్క శూద్ర స్త్రీల యొక్క స్థనాలు పోయి శూద్ర స్త్రీలను దేవదాసులుగా ఉంచు, శూద్ర స్త్రీలని సతీసాగమనాలు చేయి, ఇట్లా ఈ యొక్క మమ్మల్ని విద్యకు దూరం చేయి, మా చెవులలో సీసం పోయి మాతోటి యొక్క బట్టలు లేకుండా ఈ యొక్క నాట్యం చేయించి మా స్త్రీలతోటి, లేకపోతే రథాలు గుంజిపోయి ఊరికి దూరంగా పెట్టు, ఇవన్నీ చేయమని మనమే చెప్తున్నట్టు అవుతుంది. అట్లెట్లా చేస్తారా చెత్తనా కొడుక అంటేనే చక్కగా అవుతాయి, అవునా కదా? మనం ఎల్లిగా మల్లిగా అని అంటుంటే 14 రోజులు వాడు ఇబ్బంది పెట్టిండు. అరే అట్టెట్లా కలుస్తారా అని వీడు తిరగబడితే వీడు అన్న అయితే అందరు చక్కగా అయ్యారు. అర్థమైందా? దేన్నైనా భరించాల్సిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పెడితే భరించకూడదు, లేకపోతే వాడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడు వీడు ఏమంటాడు, వీడు ముట్టుకోడంట. ఎందుకు ముట్టుకోడు చూడండి ఈ బాపనోడు. తూర్పుగోదావరికి చెందినటువంటి ఈ బాపన్న కొడుకు.